వారు మీరు ఎప్పుడు కలిసిర్రు? కిషన్ రెడ్డి గారు, ఇదొక సపరేట్ స్టోరీ మిత్రులారా. వారు మీరు ఎప్పుడు కలిసిర్రు? రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీరు ఎప్పుడు కలిసిరో మాకు తెలుసు, తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు కలిసిరంటే ఈయన పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు, ఈయన రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు, ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు, అది మన రాష్ట్రం నుంచి. సో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని కలిపింది ఒక ఐఏఎస్ అధికారి. ఆ ఐఏఎస్ అధికారి కిషన్ రెడ్డి దగ్గర ఒక పొజిషన్లో పనిచేసింది. సో అదే ఐఏఎస్ అధికారి ఇటు రేవంత్ రెడ్డిని ఇటు కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిపేసింది. మీరిద్దరు ఏకం కావాలని చెప్పేసి కలిపేసింది. వాళ్ళిద్దరు కలపడానికి ఆమె కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇది తెలుసు. దేనికి కలిపింది, ఎందుకోసం కలిపింది? రాష్ట్ర అభివృద్ధి కోసం కలిపితే తప్పులేదు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద ప్రేమ ఉండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉండి, ఈ రాష్ట్రం కోసం మనం ఏదైనా చేయాలి, ఇద్దరం ఎంపీలుగా ఉన్నాం కాబట్టి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు కలిస్తే తప్పులేదు. కానీ వీళ్ళని కలిపింది దేనికోసం అంటే ఇగో కేసీఆర్ని ఓడించడం కోసం, రెడ్లను ఏకం చేయడం కోసం. సో ఈ కలిపినామా కూడా రెడ్డినే. ఇక నేను మళ్ళీ పేరు చెప్తే బాగుండదు. ఇప్పుడు మన తెలంగాణ క్యాడర్లో లేదు, ఆమె పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. సో కాబట్టి ఈమె కూడా రెడ్డినే. సో ఈ రెడ్లని ఏకం చేయాలి, కేసీఆర్ను దించాలి. ఈ రెండు లక్ష్యాలు. తెలంగాణ లేదు, లోటపేసి లేదు, ఏది లేదు. ఇలా లక్ష్యం అంతా వేరు. కేవలము రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలి. కేసీఆర్ని ఒక బలమైనటువంటి నేత కేసీఆర్ దింపేసేయాలి. మనం దింపేయాలంటే ఇట్లా నువ్వుగా నేనుగా కొట్లాడితే కుదరదు. ఒకటి మనం కలవాలి, ఇంకొకటి మన కులం బలంగా తయారు కావాలి. మన కులం ఏదైతుందో రెడ్డి సామాజిక వర్గం, ఆ రెడ్డి సామాజిక వర్గం మొత్తానికి రెడ్లల్లా ఇక మా నాయకుడు నేనే అనేటువంటి ప్రొజెక్షన్ నాకు రావాలి. ఎవరికి రావాలి? రేవంత్ రెడ్డికి రావాలి. అందుకే రెడ్లకు నాయకుడు ఈయననే అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే రెడ్లందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టినట్టుగా వస్తున్నటువంటి వ్యవహారం. అయితే ఈ ఐఏఎస్ అధికారి ఇద్దరిని కలిపేసి, ఎవరిని? కిషన్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని కలిపింది. ఇద్దరిని కలిపి ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు, అక్కడ ఏం చేసేసుకున్నారు అంటే, ఇగో మీకు బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మీరు ఎంత బలంగా కొట్లాడినా మీరు 20-30 కంటే ఎక్కువ సీట్లు రావు. 20 సీట్లు వస్తే మహా ఎక్కువ. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే మనము కేసీఆర్ దింపొచ్చు. ఫస్ట్ కేసీఆర్ దింపిన తర్వాత మన రెండు జాతీయ పార్టీలు అవుతుండొచ్చు. నువ్వు అలా ఉండు, నేను ఇలా ఉంటా, మన ఇద్దరం వేరే ఉందాం. కానీ నేను సీఎం అయితే నీకు ప్రయోజనాలు వస్తాయి, ఇఫ్ బీజేపీ సీఎం అయితే నాకు ప్రయోజనాలు ఉంటాయి. కానీ కేసీఆర్ని మాత్రం దింపాలి. కేవలం సింగిల్ లైన్ ఎజెండాతోటి వీళ్ళు ఇద్దరు కలవడం జరిగింది. మీరు కలిసి ఏం మాట్లాడుకుంటారంటే గిది మాట్లాడుకుంటారు. మీరు కలిసి గిది మాట్లాడుకుంటారు, తెలిసింది. కానీ మీరు బయటకు వచ్చి ఏం చెప్తారు? రాష్ట్ర అభివృద్ధి కోసం మీ ఎన్నడన్నా మీకు అది అసలు మీరు చూసుకున్నారా ఒకసారి మీ అద్దంలో మీ మొక్కలు? ఎన్నడన్నా మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడంగానే అయితే ఎన్నడూ చూడలే. అదే లోక్సభలో ఎంపీగా ఉన్నప్పుడు మీరు కాళేశ్వరంలో అవినీతి జరిగిందా అని క్వశ్చన్ అడుగుతారు, మిషన్ భగీరథలో అవినీతి జరిగిందా అని క్వశ్చన్ అడుగుతారు, ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయా అని క్వశ్చన్ అడుగుతారు. ఆ మైనింగ్లో ఏంది ఇంకోటి అంటే గ్రానైట్ మైనింగ్లో ఏమైనా జరిగిందా అని ఇట్లాంటివి అడుగుతారు తప్ప తెలంగాణకి అక్కడికి వచ్చేది ఒక్క క్వశ్చన్ కూడా వీళ్ళు అడగరు. లోక్సభలో అడిగిన పాపాన ఓరు. వీళ్ళంట రాష్ట్ర ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి ఆయన ఢిల్లీలో కలుసుకుంటారంట, ఇక్కడ కలుసుకొని మాట్లాడతారంట. మీరు అందరూ ఒక్కటే. బీజేపీ అధ్యక్షులతో మీకు సంబంధాలు ఉన్నాయన్నది వాస్తవం, మీరే చెప్పిరియాలా. అంటే బండి సంజయ్ తోటి మీకు మంచి దగ్గర సంబంధాలే ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బండి సంజయ్ మీరు కలిసే రకరకాల కుట్రలు, రాజకీయ అలుజడులు సృష్టించారు. ఇప్పుడు ఈ రకంగా చేస్తూ ఉన్నారన్నమాట. ఇది ఓపెన్ సీక్రెటే మీరు చెప్పేది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది కూడా ఏమీ కొత్త కాదు. తెలంగాణ సమాజం కూడా గుర్తిస్తూనే ఉంది, ఇప్పుడిప్పుడే అన్ని వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకుంటుంది.